హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకే వ్లాగ్స్. సో, ఈరోజు వీడియోలో అయితే నేను డే 3ని చూపించబోతున్నాను. సో, ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ డే 1, డే 2 గాని మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్‌లోని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా వెళ్లి చూసేయండి. అంతకన్నా ముందు నా వీడియోస్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సో, ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని లోపల క్యూలోకైతే వెళ్ళాము. మేము లోపలికి 1:30కి వెళ్ళడం వల్ల మాకు దర్శనాలయ్యి బయటకొచ్చేసరికి 11:30 అరౌండ్ అలా అయిపోయింది. సో 12 దాటితే పైన కొండ దగ్గర నుంచి కిందకి ఎవరిని అలౌ చేయరని చెప్పేసి ఇంకా గబగబా కార్స్ దగ్గరికి వెళ్ళి మేము తిరుపతి నుంచి అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 2 అయ్యింది. సో నైట్ రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ లేచి అరుణాచలం టెంపుల్ కి దర్శనాలకైతే ఇప్పుడే వెళ్తున్నాము. మేము అరుణాచలం దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే రూమ్ నుంచి కిందకైతే వచ్చాం, రెడీ అవుతున్నాం, టిఫిన్ చేసి దర్శనానికి అలా వెళ్తాము. అందరం ఇంకా రూమ్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయి అలా లైట్ గా వెళ్ళి టిఫిన్ చేసేసి అక్కడ దగ్గరలోని కార్లు అయితే పార్కింగ్ చేసుకొని టెంపుల్ కి అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము కార్ పార్కింగ్ చేసే దగ్గర నుంచి రాజగోపురానికి అయితే 500 మీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో అక్కడి నుంచి అయితే వాక్ చేసుకుంటూ నెమ్మదిగా అలా పూజ సామాగ్రిలు అన్ని తీసుకొని టెంపుల్ లోకి అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ టెంపుల్ లోకి వెళ్ళిన తర్వాత చిన్నగా ఒక వీడియో అయితే తీస్తాను, దీంతో నువ్వు ఫేమస్ అయిపోతావు అని చెప్పేసి అన్నారు. ఆ వీడియో ఏంటో మీరే చూడండి. ఓం నమః శివాయ. ఇక్కడ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పెద్ద చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు దగ్గర నించుంటే మనకి అక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఆ ప్లేస్ తాలూకు ప్రత్యేకత అక్కడ నించొని చూస్తే మనకి టెంపుల్లో ఉన్న 8 గోపురాలు కనిపిస్తాయని చెప్పి మా బాబాయ్ అయితే చెప్పారు. సో నిజంగా కనిపిస్తుందా అని చెప్పేసి నేనైతే అక్కడి నుంచి చూశాను. నిజంగా అక్కడి నుంచి గుడి చుట్టుపక్కల ఉన్న 8 గోపురాలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయండి. అరుణాచల శివ అరుణాచల శివ హర హర మహాదేవ అరుణాచలం లోపలలో ఉన్నాము. మనశ్శాంతి, మసాలా వడ, మసాలా దోశ, కొబ్బరి చట్నీతో తింటే భలేగా ఉంటుంది. మనశ్శాంతి, మనశ్శాంతి. ఇది నా వల్ల ఇలా కనిపించట్లేదు. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత టెంపుల్లోనే కాసేపు అయితే మెడిటేషన్ చేసాము. చూసారు కదా మా పుట్టది ఎంత బాగా మెడిటేషన్ చేస్తుందో. సో ఇప్పుడు మెడిటేషన్ అయితే కంప్లీట్ చేసి బయటన వినాయక స్వామివారిది టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లోకి వెళ్ళి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఎంత ఎలా అంటే స్వామివారిని ఎంతసేపు చూసినా సరే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ స్వామివారిని బయట నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటాం. ఆ స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. బయటకైతే వచ్చాము. సో బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఆ స్వామివారికి దీపం అయితే వెలిగించాం అనమాట. మా ఫ్యామిలీ మొత్తం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీపం అయితే వెలిగించాము. దీపం వెలిగించి ఇంకా బయట అలాగా కొంచెం ఫోటో సెక్షన్ అయితే పెట్టుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము లంచ్ చేయడానికి. ఆ స్వామివారి మహిమ ఏంటో గాని అగ్నిలింగం అన్నందుకు గుళ్ళోని చాలా వేడిగా ఉంది. అదే గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే చల్లగా అనిపించింది. స్వామివారి మహిమ అక్కడే కనిపించింది మాకైతే. సో ఇంకా ఆ డీహైడ్రేషన్ నుంచి బయటకు రావడానికి లైట్ గా లెమన్ సోడా అయితే తాగేసి ఇంకా అక్కడి నుంచి మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రొవైడ్ చేస్తున్న దగ్గరికి అయితే వచ్చాము. దర్శనం కంప్లీట్ చేసుకొని అలా టెంపుల్ దగ్గర నుంచి బయటకి అయితే వచ్చాము. ఇప్పుడు శివ సన్నిధిలోని అన్నప్రసాదం అయితే పెడుతున్నాం అనమాట. అంటే మేమున్న రూమ్స్ కి కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో లంచ్ అయితే ఇక్కడ శివ సన్నిధి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు లంచ్ చేసి మేమైతే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాం, కాసేపు రెస్ట్ తీసుకునేలాగా. సో లోపల ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది అన్ని చూపిస్తాను, లోపలికి వెళ్ళి చూపిస్తాను. బేసిక్ గా మన ఆంధ్ర దాటిన తర్వాత మన తెలుగు ఫుడ్ దొరకడం అంటే కష్టం. సో పెద్ద ఫుడ్ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుడ్ వచ్చేసి లైట్ గా ఉప్పు కారాలు అయితే ఉన్నాయి. మనకంత పెద్దగా సెట్ అవ్వదు.
బట్ ఏదైనా సరే ఆ స్వామివారి ప్రసాదం అనుకోని మనం తీసుకొని టేస్ట్ చేయడమే. సో, ఇంకా అలాగనుకోనే మేమైతే మా లంచ్ కంప్లీట్ చేసాము. లంచ్ కంప్లీట్ చేసి రూమ్స్‌కొచ్చేసరికైతే మా రూమ్స్ దగ్గర కొన్ని మంకీస్ అయితే మమ్మల్ని కొంసేపు ఎంటర్‌టైన్ చేశాయి. సో, ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాం. సో, ఇప్పుడు నెక్స్ట్ గిరి ప్రదక్షిణ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.